కూటమికి 55.28% ఓట్లు, వైకాపాకు 39.37%, 15.91% మేర వ్యత్యాసం. వైకాపా కంటే కూటమికి 53,72,166 ఓట్ల ఆధిక్యం. సొంతగా 45.6% ఓట్లు సాధించింది తెలుగుదేశం పార్టీ. వైకాపా కంటే 6.23% అధికం. జనసేనకు 6.85%, బీజేపీకి 2.83% ఓట్లు. ఓట్ల శాతం కొద్దిగా పెరిగిన ఎక్కువ స్థానాలు దక్కించుకున్న జనసేన బీజేపీ. గతం కంటే 10.58% ఓట్లు, 140 స్థానాలు కోల్పోయిన వైకాపా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి 55.28% ఓట్లు సాధించగా వైకాపా 39.37%కి పరిమితమైంది. ఎన్డీఏ కూటమి వైకాపా మధ్య ఓట్ల వ్యత్యాసం 15.91% ఉంది. విడివిడిగా చూస్తే తెలుగుదేశం పార్టీ 45.6%, జనసేన 6.85%, బీజేపీ 2.83% ఓట్లు సాధించాయి. తెలుగుదేశం పార్టీ వైకాపా మధ్య ఓట్ల తేడా 6.23%గా ఉంది. కూటమిలోని 3 పార్టీలు కలిపి 1,86,56,300 ఓట్లు దక్కించుకోగా వైకాపా 1,32,84,134 ఓట్లు సాధించింది. వైకాపా కంటే 53,72,166 ఓట్లు అధికంగా సాధించింది. గత ఎన్నికల కంటే తెలుగుదేశం పార్టీకి 6.43% ఓట్లు, 112 సీట్లు అధికం. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 39.17% ఓట్లు దక్కించుకోగా ఈసారి 45.6% ఓట్లు సాధించింది. గతసారి కంటే 6.43% ఓట్లు, 112 సీట్లు అధికంగా దక్కించుకుంది. 2019లో 175 స్థానాల్లో పోటీ చేసి 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి 144 స్థానాల్లోనే బరిలో దిగిన 135 స్థానాలు సాధించింది. పోటీ చేసిన వాటిలో కేవలం 9 మినహా మిగతావన్నీ గెలిచింది. జనసేన గత ఎన్నికల్లో 5.6% ఓట్లు దక్కించుకోగా ఈసారి 6.85% ఓట్లు సాధించింది. గతసారి కంటే 1.25% ఓట్లు అధికంగా సాధించినప్పటికీ సీట్ల పరంగా చూస్తే 20 స్థానాలు అదనంగా దక్కించుకోగలిగింది. 2019లో 132 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క సీట్ను పరిమితం కాగా ఈసారి 21 స్థానాల్లోనే పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. బీజేపీ గత ఎన్నికల్లో 0.84% ఓట్లు సాధించగా ఈసారి 2.83% ఓట్లు దక్కించుకుంది. 2019 కంటే బీజేపీకి 1.99% మేర ఓట్లు అధికంగా లభించాయి. 2019లో 173 స్థానాల్లో పోటీ చేసి బీజేపీ ఒక్క సీటు దక్కించుకోలేదు. ఈసారి మాత్రం 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు సాధించింది. 2014లో పొత్తులో బాగా 4 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి మాత్రం అంతకంటే రెట్టింపు స్థానాలు దక్కించుకోగలిగింది. 10.58% ఓట్లు, 140 స్థానాలు కోల్పోయిన వైకాపా 2019లో 49.95% ఓట్లు సాధించిన వైకాపా ఈసారి ఏకంగా 10.58% ఓట్లు కోల్పోయి 39.37%కి పరిమితమైంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైకాపా ఈసారి ఏకంగా 140 స్థానాలు కోల్పోయి 11 సీట్లకు పరిమితం.